వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మనం ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మిర్యాలగూడలో నిర్వహించినటువంటి బహిరంగ సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పలు సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంని కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా హరీష్ రావుని కేటీఆర్ని వీరందరిని విచారణకు పిలిస్తే కొంతమంది ఈ చేసిన తప్పు మొత్తం చేసి తెలంగాణ జాతిపితనే అవమానిస్తారా, మీరు తెలంగాణ జాతిపితకే నోటీసులు ఇస్తారా అనేటటువంటి లెవెల్లో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎవడ్రా నీవు, ఎవరికి జాతిపితవురా నీవు, ఏ జాతిరా మీది, మీరెట్లా జాతిపితలు అవుతారు, మంది ఆల్మోగన్లు మొగడు పెన్లాలి మాట్లాడుకున్నటువంటి రహస్యమైనటువంటి ఫోన్ సంభాషణను విన్నటువంటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా జాతిపిత అవుతారో ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా అని ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది. మరి జాతిపిత అని వీళ్ళు చెప్పుకుంటారు కదా మిత్రులారా. ఈ 4.5 కోట్ల తెలంగాణ జాతి సంపదని మొత్తం దోషినటువంటి దొంగలు, అవినీతి పరులు ఏ రకంగా జాతిని పితలు అవుతారో మీరు ఆలోచన చేయండి. సరే, కేసీఆర్ని జాతిపిత అని మనం అందరం అనుకుందాం. మామూలుగానే ఒక తండ్రి తనకు సంబంధించినటువంటి ఆస్తులు అంతస్తులు ఏమన్నా తన బిడ్డలకు అందరికీ సమానంగా వంచేస్తారు. మరి 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు జాతిపిత అని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఈ కొంతమంది సన్నాసులు, ఈ దొంగగాళ్ళు, ఈ ఊడిగం చేసేటటువంటి ఈ అవలేగాలు చెప్తున్నారు కదా. మరి కేసీఆర్కు సంబంధించినటువంటి 600 ఎకరాల గడి, జగదేవ్పూర్లో ఒక గడి ఉంది, ఫామ్ హౌస్. ఆ 600 ఎకరాలను కూడా ఈ తెలంగాణ యావత్ జాతికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పంచిపెట్టమని చెప్పండి, ఇక జాతిపిత అనొచ్చు, తప్పేం లేదు. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి పుత్రరత్నం కేటీఆర్కు కూడా జన్వాడలో ఒక ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావుకు కూడా మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ ఉంది, అదేవిధంగా అల్లిపూర్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి, కవితమ్మకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు ఆడేటటువంటి అత్యంత లగ్జరీ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, ఇట్లా ప్రపంచంలోని ఎవ్వరు వాడనటువంటి కార్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. వీళ్ళ పార్టీ అకౌంట్లో కూడా అధికారికంగా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఈ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో కూడా పైసలు ఉన్నాయి. ఈ సంపదని మొత్తం ఈ 4.5 కోట్ల ప్రజలకు పంచిపెట్టమనండి, మేము కూడా జాతిపిత అని ఒప్పుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిన్న తప్పేముంది? తన జాతి కోసం తన సంపదని మొత్తం పంచి పెట్టాలే కదా. ఈ రకంగా చేయరు. చూడొచ్చు ఒకసారి మనం ప్రధానమైనటువంటి పేపర్లు అన్నీ తీసుకుంటే అదే ప్రధానమైనటువంటి వార్త ఉన్నది. మొగడు పిల్లల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు, నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకు కాదు. సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, నీవు నీ జాతికి పిత కావచ్చు, కేటీఆర్కు జాతిపితవు కావచ్చు, హరీష్ రావుకు కావచ్చు, సంతోష్ రావుకు కావచ్చు, మాధవరం కృష్ణారావుకు కావచ్చు, ఎర్రబల్లి దయాకర్ రావుకు కావచ్చు, ప్రభాకర్ రావుకు కావచ్చు, భుజంగరావుకు కావచ్చు, నీ జాతికి నీవు పితావు కావచ్చు. మా జాతికి నీవెక్కడ పితావురా? ఒక లంగవు, ఒక దొంగవు మీరు, మీ కుటుంబము, మీరెట్లా జాతిపితలు అవుతారని చెప్పి మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకరే జాతిపిత. జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు అందరి ఫోన్లు విన్నారు. మీరు చేసిన తప్పుకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు, ఒక గద్దరన్న జాతిపిత అవుతాడు, ఒక గూడ అంజన్నల కావచ్చు, ఇట్లా కొంత కోట్ల మంది, లక్షల మంది ఈ తెలంగాణ ఉద్యమంలో నడిచిండ్రు.
ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ కోసం అసూలు బాసిండ్రు. వాళ్ళు జాతిపిత అవుతారు, అందశ్రీ లాంటి వాళ్ళు అవుతారు. నీవెట్లయితేవని చెప్పి కరెక్టే రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేమున్నది. ఈ రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యమం పేరు మీద వేల కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు. మనం కాదు చెప్పేది, 2014 కన్నా ముందు మిత్రులారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆస్తులెన్ని, ఈరోజు వాళ్ళ ఆస్తులెన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏముండే 2014 కన్నా ముందు? ఎవరో కాదు, కల్వకుంట్ల కవితమ్మని చెప్పింది, నా పెళ్లి చేసేటప్పుడు మా అప్ప ఎంతో కష్టపడి పెళ్లి చేసిండు, పెళ్లికి పైసలు లేకుండా కూడా అప్పు చేసిండు, అంతా నిక్కచ్చిగా బతికిండు అని చెప్పేది. 2001-2 ప్రాంతంలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఈ కారుకు ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితి. దుబాయ్కి వివిధ దేశాలకు నకిలీ దొంగ పాస్పోర్ట్లు చేసి అక్కడ పనికి పంపించి పైసలు తీసుకునే పరిస్థితి. డొక్కు స్కూటర్ మీద అసెంబ్లీకి వచ్చేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 1000 తరాలు కూసోని తిన్నా కానీ తరిగిపోని సంపదని ఈరోజు దోషి పెట్టి ఈరోజు వాళ్ళ కుటుంబం మొత్తం సిరి సంపదలతోని సర్వ సుఖాలు అనుభవిస్తున్నది. వాళ్ళు ఎట్లా జాతిపితలు అవుతారో మనం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మిత్రులారా. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి మన ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కూడా ఒక్కసారి మీరందరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపితనా జాతిపిత కాదా మీరు ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. చూద్దాం లాస్ట్కు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ముఖాలకు ముసుగు తొలగి విచారణకు తీసుకురావాల్సింది. ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఈ దుర్మార్గులని మామూలుగా చిన్న చిన్న దొంగతనాలు కానీ మర్డర్లు కానీ ఏమైనా చేస్తే వాళ్ళని ఆ నేరస్తులని మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఏ రకంగా అయితే ముఖాలకు తొడుగు వేసుకొని తీసుకొస్తారో అదే రకంగా వీళ్ళని కూడా తెలంగాణ సమాజం ముందు ఒక నల్లని గుడ్డ వాళ్ళ ముఖానికి తలిగేసి ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టేది ఉండే. లేకపోతే ఇంత ముఖానికి నల్ల రంగో బూడిదో మషో పూసి ఈ సమాజం ముందు వాళ్ళని ద్రోహులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది తెలంగాణ ఆ రకంగా చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి అయితే నిన్న చెప్పడం జరిగింది. మనిషి అన్నోడు, అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెండ్లాల మాటలు వింటాడా? పెండ్లం మొగన్ల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫైర్ అయ్యాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దోచుకొని ఆస్తులు సంపాదించుకున్నారని అంతటితో ఆగకుండా ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తారాల ఫోన్లు సైతం విన్నారని మండిపడ్డారు. ఎవరు ఫోన్లలో మాట్లాడుకుంటే ఈయనకు ఎందుకు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? ఇలా ఫోన్ వినేటోడు అసలు మనిషేనా అంటూ నిలదీశాడు. ఇలాంటి సన్నాసులకు నోటీసులు ఇస్తే మా జాతికి నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరు మీ జాతి పిత, మీ జాతి ఏంటి, నీతి ఏంటి అంటూ నిప్పులు చెరిగారు. ఎవడు జాతిపిత, ఎవనికి జాతిపితవు, ఏ జాతికి నీవు జాతిపితవు అవుతావు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. దాంట్లో తప్పేముంది? అది నిజమే కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్నటువంటి ప్రతి మాటని కూడా ఈని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి రాబట్టుకున్నారు. గచ్చిబౌలి చౌరస్తా పక్కల మిత్రులారా సంధ్యా కన్వెన్షన్ అనేటటువంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటి ఓనర్ను బెదిరించి మురళీధర్ రావు అనుకుంటా ఆయనను బెదిరించి ఆయన ఫోన్ను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి 13 కోట్ల రూపాయలను ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఫండ్స్ని ఆయన ద్వారా రాబట్టింది. ఇట్లా ఒక్కడిగాడు ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మంది ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు వాళ్ళ పార్టీ అకౌంట్ల దాదాపు 17-18 కోట్ల రూపాయలను ఈరోజు వాళ్ళు తమ అకౌంట్లలో పోగేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు, బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన వారి చిట్టా సిట్ చేతికి.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మరి ఒక్కొక్కని మెడకు చుట్టుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఆ రోజు ఇక నేనే మంత్రి, నేనే ఇక మా అయ్య ఉన్నాడు, నన్ను ఎవడు అడుగుతాడని చెప్పి చాలామంది విర్రవీక్కుంటా మొత్తం ఫోన్లను ట్యాప్ చేసుకుంటా వసూళ్లకు ఒక బ్యాచే ఉందంట. మరీ ముఖ్యంగా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ట్యాబ్లెట్లు అందిస్తుంటాడు కదా ఆ టీ న్యూస్ ఎండి సంతోష్రావు, వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి మొత్తం సెటిల్మెంట్లు చేసేవాళ్ళంట. ఏ క్షణమైనా కూడా సంతోష్రావుని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. వీరిలో సంతోష్రావు పేరు త్వరలోనే అరెస్టులు ఉంటాయంటున్న అధికారులు. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్తో ఫైనల్ ఛార్జ్షీట్, కేసుకు బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, కీలకంగా మారిన 618 మంది ఫోన్ నంబర్లంట. అక్రమార్కులు తప్పించుకోకుండా పక్కడబంది వ్యూహంతో ముందుకు బుధవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారుల భేటీ. ఎవడైతే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడో వాడు ఎంత పెద్దోడు కానీ ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి అధికారులు అయితే కొంత మీడియాకు లీకులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛార్జ్ షీట్లో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారి పేరును కూడా ప్రస్తావించిర్రంట. చూడండి, ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరు పరిశీలిస్తున్న సిట్ అధికారులు, సజ్జనార్ నేతృత్వంలో కీలక భేటీ, దర్యాప్తులో వెల్లడైన వివరాలు, ఆధారాలపై సుదీర్ఘ చర్చ, త్వరలో మరిన్ని అరెస్టులకు ఛాన్స్, నాయకులు ఉండొచ్చు, అధికారులు కూడా ఉండొచ్చు అని పోలీస్ వర్గాల హింట్. ఒక్కొక్కరిని తీసుకొని పోయి బొక్కలేసి మక్కలు ఇరగొడితే ఇవన్నీ బయటికి వస్తాయి. మీ అయ్యే జాగిరి అన్నట్లు వేలకు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు కట్టుకొని ఈ తెలంగాణకు అప్పులు మిగిల్చి ఇక మేము ఒక్కొక్కడు పెద్ద పెద్ద జాతి పితలం, జాతిని ఉద్ధరించినాం, ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి యేసు ప్రభు మాదిరి మేము దిగి వచ్చినాం, మా ఫోన్లే ట్యాప్ చేస్తారా, మమ్మల్నే విచారణకు పిలుస్తారా, మా ఇంటికి రాకుండా మీ పోలీస్ స్టేషన్లకు రమ్మంటారా, ఇట్లా మొత్తం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు దొంగలు. గుర్తుపెట్టుకోండి బిడ్డలలా, మీరు ఎన్ని ఓవర్ యాక్టింగ్ చేసినా, మీరు ఎన్ని లంగ పనులు చేసినా, మీరు చేసినటువంటి తప్పులకు చెంచలు కూడా చెర్లపోళ్ళ జైళ్ళ చిప్పకూడు తినాల్సిందే. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు మీరు అనుకున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే సంచలన మలుపు తిరగనున్నట్టుగా సమాచారం. కోర్టుకు దాఖలు చేయనున్న అనుబంధ ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రస్తావించాలని సిట్ నిర్ణయించినట్టుగా తేలింది. దాంతోపాటు ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. అరెస్టు అయ్యే వారిలో రాజకీయ నాయకులు ఉండవచ్చు, అధికారులు ఉండవచ్చు అంటూ ఓ అధికారి చెప్పడం త్వరలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకునేలా ఉంది. ఎవరిని వదలొద్దు, ఎవడేమి బుద్ధిమంతుడు కాడు. ఈ కేసు ఇట్లా జరుగుతుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం సజ్జనార్ నేతృత్వంలో సిట్ పక్కడుబందిగా విచారణ చేస్తుంటే కొంతమంది కూలి కుక్కలు సజ్జనార్ లాంటి ఒక నిజాతి కలిగినటువంటి ఆఫీసర్ మీద కూడా నోటికి ఎంత వస్తే అంత తాగుబోతోని మాదిరి, తిరుగుబోతోని మాదిరి మాట్లాడుతున్నారు. అందులోకి వస్తాడు వీడొకడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ పాండు అంటుండే, పార్కాయత్ పాండు, పార్కాయత్ హోటల్లో మొత్తం లాంగ పనులు ఇవన్నీ చేసేది. గతంలో ఆర్మూర్ నడి చౌరస్తాలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని లీజుకి తీసుకొని ఒక జీవన్ రెడ్డి పేరు మీద ఒక మాల్ కట్టుకొని ఆ మాల్లో కొన్ని 100 మందికి షాపింగ్ కాంప్లెక్స్లకు ఆ మాల్ని రెంట్కిచ్చి ప్రతి నెల వాళ్ళ దగ్గర రెంట్లు అయితే వసూలు చేస్తున్నట్ట. కానీ ఆర్టీసీకి నెల నెల కట్టాల్సినటువంటి రెంట్ కట్టకపోవడంతో ఆ మాల్ని సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండిగా ఉన్నప్పుడు ఆ మాల్కి సీజ్ చేసి నీవు రెంట్ కడితేనే ఓపెన్ చేస్తామని చెప్పడంతో ఆయన మీద కక్ష కట్టి ఈ దొంగ సజ్జనార్ గారి మీద కూడా ఇట్లా మొత్తం లంగ వార్తలు, దొంగ వార్తలు, నీ అంతు చూస్తా, ఇది వీక్తా, అది వీక్తా, కట్టలు కడతా అని జీవన్ రెడ్డి సజ్జనార్ మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే జీవన్ రెడ్డి గారి మీద కూడా నిన్న కేసు అయిందంట. చూడండి ఎట్లున్నది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేకి షాక్, సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్, పోలీసు సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు చేయడమే కాకుండా బొక్కలేసి మక్కలు ఇరగొడితే చక్కగా అవుతాడు. దున్నపోతులాక తిని అడ్డం బలిసి
అధికారుల మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. వాడు వీడు అంటున్నాడు, ఏదో పీక్తా పొడుస్తా అంటున్నాడు. ఏం పీక్తావురా జీవన్ రెడ్డి ఇప్పుడు చెప్పు? వీళ్ళు ప్రెస్టేషన్లా లంగ పనులు చేసి దొంగ పనులు చేసి ఈరోజు అధికారుల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, కలెక్టర్ల మీద, పోలీసుల మీద మీ ప్రతాపం ఏందిరా? వాళ్ళు విధులు నిర్వహిస్తారు, వాళ్ళ మీద నోటికి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ను నందీనగర్లోను ఆయన నివాసంలో విచారించారు. ఆ సమయంలో జీవన్ రెడ్డి తెలంగాణ భవన్ వద్ద మీడియాలో మాట్లాడుతూ మీడియా సమావేశంలో సిట్ ఇన్ఛార్జిగా ఉన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శంకర్ రెడ్డి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.